మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ అజయ్ కుమార్, కమిషనర్ తెలంగాణ వైద్య పరిషత్. ఈరోజు అంటే 6వ తారీఖు మన ఏప్రిల్ మంత్లో బోధన హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ యాక్టివిటీస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ మాకు మెమో ఇచ్చేసి టూర్ ప్రోగ్రామ్ లాగా అన్నీ పెట్టుకొని హాస్పిటల్స్ అన్ని కూడా ఒకసారి ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తేనే మనకి గ్యాప్స్ అనేటువంటి కనుగొస్తాయి కాబట్టి ఆ విషయంలో సెక్రటరీ గారి డైరెక్షన్స్ తోటి అన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బోధనలో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఇక్కడ బోధన హాస్పిటల్కి వచ్చేటప్పటికి బోధనలో అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కింద టోటల్గా 8 హాస్పిటల్స్ టీవీపీ కింద ఉన్నాయి, వేరే విధాన పరిషత్ కింద. అయితే దాంట్లో ఇప్పుడు మనకి 2 వేరే హాస్పిటల్స్, మిగతా అన్ని సిఎస్సీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి ఒకటి నిజామాబాద్ రూరల్లో కూడా దర్పల్లి ఒకటి, భీమ్గల్ ఒకటి, 2 అండర్ కన్స్ట్రక్షన్ 100 హాస్పిటల్స్ ఉన్నాయి. మిగతా సిఎస్సీల కింద పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు నా పరిధిలో ఉన్నటువంటి టీవీపీ హాస్పిటల్స్లో బోధనలో నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన దాంట్లో నేను చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే ఒక అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ అవుతుందా లేదా అనేటువంటిది, డాక్టర్స్, తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ, మినిస్ట్రియల్ స్టాఫ్ కానీ, తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్లో కూడా వాళ్ళకు కూడా బయోమెట్రిక్ పెట్టి మార్నింగ్ ఎవరు ఎంతమంది పనిచేస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఈవినింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటిది అదొక పారామీటర్స్ తీసుకునేటువంటి. తర్వాత ఓపీ ఐపీ సర్వీసెస్తో పాటు ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ప్రాపర్గా అవుతున్నాయా లేదా, పేషెంట్కి వచ్చేటువంటి సర్వీసెస్ విషయంలో కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, తర్వాత స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏమన్నా లైక్ అంటే సివిల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, తర్వాత వేరే పారామీటర్స్లో డ్రగ్స్ విషయంలో కూడా అన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మెయిన్గా చూస్తూ దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా, అట్లాగే ఈ హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్కి ఎంతవరకు సర్వీస్, వచ్చిన పేషెంట్లు బయటికి ఎంతమందిని రిఫర్ చేస్తున్నారు, ఎందుకు రిఫర్ చేస్తున్నారు, వాటి పారామీటర్స్, వాటిని ఆడిటింగ్ అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే ల్యాబ్స్ నుంచి కొన్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఆ డయాగ్నోస్టిక్లో కూడా ఎన్ని కేసులు పోతున్నాయి, ఎన్ని అవర్స్ లోపల మనకి రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన డాక్టర్స్ ఎంత తొందరగా వీళ్ళ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేటువంటిది కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమంలో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి విషయం ఉంది. తర్వాత ఇండివిజువల్గా ప్రతి డాక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్, ఇప్పుడు గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, సర్జన్ కానీ, జనరల్ మెడిసిన్ ఏ డాక్టర్లు ఏ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళ కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా, కాకపోతే ఎందుకు కాలేజ్ అవుతున్నారు, వాటి రీజన్స్, లేదా ఎక్విప్మెంట్ సప్లైలో ఎక్కడైనా గ్యాప్ ఉందా, లేదా ఎక్విప్మెంట్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, కండెమ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, ఇట్లాంటివన్నిటి కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత హాస్పిటల్లో మెయిన్గా ఏంటంటే గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారా, వాటర్ సప్లై ఎట్లా ఉంది, పేషెంట్స్కి అందుతుందా లేదా, అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత సీజనల్ డిసీజెస్లో వీళ్ళు మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే మాస్ క్యాజువాలిటీస్ వస్తాయి. అట్లాంటివి వచ్చినప్పుడు తట్టుకోవడానికి మన దగ్గర డ్రగ్స్ కానీ ఆ ప్రిపేర్నెస్ అంత ఉందా లేదనేటువంటిది కూడా దీంట్లో మానిటర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా పేషెంట్కి ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఒకటి వల్ల ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఐవి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి వీళ్ళందరితో రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత పబ్లిక్ వచ్చే వాళ్ళందరూ కూడాను ఇంతకుముందు మనకి కోవిడ్లో ఎట్లయితే మనకి ఈ కొన్ని ఐఈసీ మెటీరియల్స్ ఉంటాయి, మామూలుగా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని కూడా ఆడియో సిస్టమ్ ద్వారా మనం పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనే దాన్ని కూడా వీటిని మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాగే
ఇంకా అవి కాకుండా నేను చేసేవి కాకుండా వీళ్ళకి ఇక్కడ ఫిజికల్గా ఎటువంటి హర్డిల్స్ ఉంటే హర్డిల్స్ని నోట్ చేసుకుని ఒకవేళ వీలైతే ఇక్కడికిక్కడే సర్దడం, లేకుంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ని ఒకసారి క్లియర్ చేయడం కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత నేను పేషెంట్ తోటి మీతో పాటు వాళ్ళని పేషెంట్స్ కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. పేషెంట్ లోడ్ వైజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది హాస్పిటల్లో. స్ట్రక్చరల్గా ఏమిటంటే కొద్దిగా అక్కడక్కడ ఏంటంటే డైలాప్టెడ్ కండిషన్లో బిల్డింగ్ కనబడుతుంది. దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. డ్రగ్స్ విషయంలో కూడా ఏ పెద్ద గ్యాప్ లేదు. ఇక్కడ డ్రగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ల్యాబ్ సర్వీసెస్ విషయంలో కూడా ప్రాపర్గా నడుస్తుంది. తర్వాత ఎక్స్రే విషయంలో కూడా వాళ్ళు కూడా కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇంకా సర్వీసెస్ లేకుంటే స్టాఫ్ని పెంచమని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. ఇంకా వేరే ఏదైనా నేను పోయే లోపల వీళ్ళకి ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఇమీడియట్గా అడ్రస్ చేసి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి వీలైనంత త్వరగా నా సహాయం ఎంత చేయగలిగితే అంత చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకోటి మీరు ఇంతకుముందు అడిగారు ఈ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గానే ఉంచుతారా అని చెప్పేసి. ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న అట్ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మాకు కావాలని చెప్పేసి కమిషనర్కి ఒక లెటర్ పంపించినప్పుడు గవర్నమెంట్ని అడిగి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీ చేసి మేము కూడా ప్రొవైడ్ చేసి వీలైనంత వరకు మీకు సాయం చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. 100 బెడ్ హాస్పిటల్ అయినా సార్ లేకపోతే అది నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ చూడడానికి వచ్చాను. వీళ్ళు ఏంటంటే ఈ సర్వీసెస్ లేవు. ఒకవేళ మాకు దగ్గరలో ఉండే వాళ్ళు ఎక్కడన్నా ఐడియల్గా ఉన్నారు.